వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మెయిన్స్ లో మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో మనం మన ఛానల్లో పేపర్ 1 కి సంబంధించి ఆల్రెడీ ఏపీ హిస్టరీ అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ అనేవి సిలబస్ లో ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో అదే విధంగా ప్రతి టాపిక్ ని కూడా నేను సొంతంగా తీసుకుని నా యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ ద్వారా నేను అనేక స్టాండర్డ్ బుక్స్ ని సేకరించి మీ అందరూ కూడా మరలా నోట్స్ రాసుకోకుండా మీ అందరికీ కూడా రివిజన్ గా కూడా ఉపయోగపడే విధంగా నేను ఒక వీడియోస్ అనేవి సింపుల్ గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా అందించడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఆల్రెడీ మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సిరీస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం భారత రాజ్యాంగం అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా భారత రాజ్యాంగ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉన్నాయని చెప్పి మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత వచ్చినటువంటి చార్టర్ చట్టాలు కానీ, దాని తర్వాత వచ్చినటువంటి కౌన్సిల్ యాక్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, సో దాని తర్వాత వచ్చినటువంటి మింటో మార్లే సంస్కరణలు అనేవి మన భారత రాజ్యాంగాన్ని మనం రాసుకోవడానికి అవి ఏ విధంగా మనకు సహాయపడ్డాయి, అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి మౌంటెక్ చమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం అనేది ఏ విధంగా మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది అనే అంశాలు ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే మీలో కనుక ఆ వీడియోస్ చూడకపోతే కనుక ఆ వీడియోస్ సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా 1 by 1 సిరీస్ లో కనుక ఈ యొక్క వీడియోస్ ని చూసినట్లయితే కనుక మీకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రత్యేకించి ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ లో భాగంగా పేపర్ 1 లో ఖచ్చితంగా నా వీడియోస్ కనుక మీరు చూసి ఫాలో అయినట్లయితే కనుక మీకు 140 మార్కులు వచ్చే విధంగా ఈ యొక్క వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా కింద మీకు ఇక్కడ లైక్ సింబల్ కనపడుతుంది, ఈ యొక్క లైక్ సింబల్ మీరు లైక్ చేయండి. ఎందుకంటే ఈ విధంగా లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కూడా చేయండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే గ్రూప్ 2 మెయిన్స్ గురించి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన డీటెయిల్స్ లోకి వెళ్తే సో ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం భారత పరిపాలన కోసం ప్రవేశపెట్టినటువంటి చట్టాల్లోకెల్లా అతి సమగ్రమైన చట్టం, అదేవిధంగా అతి పెద్ద చట్టం అనమాట. అంటే 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో ఆమోదించబడిన అతి పెద్ద చట్టం కింద మన యొక్క 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం కింద మనం పేర్కొనవచ్చు అనమాట. సో ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే అంటే మనం ఏ చట్టం చదువుకున్నా కానీ దానికి ముందు జరిగిన అంశాలు ఏంటి అని ఒకసారి మనం ఎనలైజ్ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క చట్టం గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతున్నారు. సో అంతకు ముందు మనం లాస్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం, 1909 మౌంటెక్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం అనేది ఏ విధంగా వచ్చింది. సో బ్రిటిష్ వాళ్ళు 1919 మౌంటెక్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టాన్ని ఏ విధంగా మన ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. సో తర్వాత ఈ యొక్క మౌంటెక్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేయడానికి 10 సంవత్సరాల తర్వాత 1929లో ఒక కమిషన్ అనేది వస్తుంది. ఆ కమిషన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి మౌంటెక్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా ఇంకా రాజ్యాంగం ఎటువంటి సవరణలు చేయాలని చెప్పి రివ్యూ చేయడానికి ఒక కమిషన్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగిందని చూసాం ఆల్రెడీ. సో ఈ యొక్క కమిషన్ అనేది 1927లో మన ఇండియాకి రావడం జరిగింది. సో మన ఇండియాకి వచ్చిన తర్వాత మన ఇండియన్స్ అందరూ కూడా ఈ యొక్క సైమన్ కమిషన్ బాయ్కట్ చేశారు. ఈ యొక్క సైమన్ కమిషన్ సంబంధించి ఆల్రెడీ వీడియో అనేది మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే మీలో కనుక ఈ యొక్క సైమన్ కమిషన్ సంబంధించిన వీడియో చూడకపోతే కనుక ఆ వీడియో కూడా చూడండి. సో మెయిన్ పర్పస్ ఏంటి యొక్క సైమన్ కమిషన్ మన భారతదేశానికి రాజ్యాంగం రాయడానికి రాజ్యాంగ సంస్కరణలు ఏమైనా అవసరం అయితే అని చెప్పి ఈ కమిషన్ రివ్యూ చేస్తుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆ సైమన్ కమిషన్ లో మన ఇండియన్స్ ఒకళ్ళు కూడా లేరు. అంటే మన భారతదేశ రాజ్యాంగానికి కావాల్సినటువంటి రాజ్యాంగ సంస్కరణలో భాగంగా ఎవరికి తెలుస్తాయి, మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే వచ్చినటువంటి 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళే కాబట్టి ఈ యొక్క సైమన్ కమిషన్ ని మన వాళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది. సో తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత ఎప్పుడైతే సైమన్ కమిషన్ మనల్ని బాయ్కాట్ చేస్తారని చెప్పి బిర్కెన్ హెడ్ అనే చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బిర్కెన్ హెడ్ గమనించి ఏం చేస్తారంటే మీకు దమ్ముంటే కనుక మీరు కూడా భారత రాజ్యాంగం సొంతంగా రాసుకోండి. ఎందుకంటే భారతదేశం అనేది భిన్నత్వమైన దేశం కాబట్టి అనేక మతాల వాళ్ళు ఉన్నారు, అనేకమైనటువంటి కులాల వాళ్ళు ఉన్నారు, అనేకమైనటువంటి మైనారిటీస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మీరు కూడా ఒక రాజ్యాంగం రాయండి. మీరు కనుక రాజ్యాంగం రాసినట్లయితే కనుక అది యాక్సెప్ట్ అయితే కనుక మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఒక డిమాండ్ అనేది అంటే ఒక ఛాలెంజ్ అనేది వాళ్ళు విసరడం జరుగుతుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి మోతీలాల్ నెహ్రూ ఏం చేస్తాడంటే మోతీలాల్ నెహ్రూ ఒక 10 మంది సభ్యులతో కూడినటువంటి ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిపోర్ట్ లో ఏంటంటే ముస్లింలకు సంబంధించి కొన్ని అంశాలన్నీ తను చెప్పలేదు అనమాట. సో చెప్పనప్పుడు యొక్క జిన్నా ఏం చేస్తారంటే ఒక 14 పాయింట్స్ అనేవి ప్రతిపాదించడం జరుగుతుంది. అంటే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ లో ఉన్న అంశాలు అనేవి ఏవైతే లేవో దాన్ని కొత్తగా చేర్చడానికి ముస్లింకి సంబంధించి ప్రత్యేకంగా ఒక జిన్నా ఏం చేస్తారంటే 14 పాయింట్లతో కూడినటువంటి కొన్ని పాయింట్స్ అనేవి ఇక జిన్నా ప్రతిపాదించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక పక్క సైమన్ కమిషన్ రిపోర్ట్ తయారు
తయారు చేయడం జరుగుతుంది. మరొక పక్క మోతిలాల్ నెహ్రూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొక పక్క ఏమో ఈ జిన్నా 14 పాయింట్స్ అనేవి యొక్క నెహ్రూ రిపోర్ట్లు ఇంక్లూడ్ చేయాలని చెప్పి జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా వీళ్ళ ముగ్గురు కూడా రిపోర్ట్స్ అనేవి తయారు చేసేసారో సైమన్ కమిషన్ రిపోర్ట్ అనేది ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. అంటే 1930లో మనకి యొక్క సైమన్ కమిషన్ రిపోర్ట్ అనేది ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో తర్వాత ఏం చేశారంటే మీరు కూడా కొన్ని రిపోర్ట్స్ తయారు చేశారు కాబట్టి ఆ యొక్క రిపోర్ట్స్ మనం అందరం కూడా డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏంటంటే భారతీయులతో డిస్కస్ చేద్దామని చెప్పి వాళ్ళకి బలు వెలిగింది అనమాట. అంతకుముందు ఏంటి కేవలం సైమన్ కమిషన్ లో బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భారతీయులకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ అంటే భారతీయులు కూడా ఈ యొక్క రాజ్యాంగ సంస్కరణలో భాగంగా మీకు కూడా మేము అవకాశం ఇస్తామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే మన భారతీయులందరినీ కూడా లండన్ కి యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి మనకి 3 జరుగుతాయి అనమాట. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, అదేవిధంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, మూడవ రౌండ్ టేబుల్ సమావేశం, ఈ విధంగా మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి మనకి లండన్ లో జరుగుతాయి. సో 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో మనకి కేవలం రెండవ దానికి మాత్రమే గాంధీ అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో అదంతా కూడా అంటే ఇంకా హిస్టరీలోకి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకుని విద్యార్థులందరూ కూడా పాలిటీ చదివేటప్పుడు ఇండియన్ పాలిటీకి అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక లైన్ గ్యాప్ అనేది ఉంటుందంటే ఒక స్లైట్ లైన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ పక్కకి వెళ్ళిపోతే కనుక మీరు పూర్తిగా ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా కేవలం ఇక్కడ జరిగినటువంటి అంశాలు అనేవి ఏంటి యొక్క స్లైట్ లైన్ కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీకి అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించిన డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా కాన్సెప్ట్ అనేది మీకు ఎగ్జామ్ వచ్చేంత వరకు కూడా కాన్సెప్ట్ అనేది ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి డిస్కషన్స్ చేయడానికి లండన్ కి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరపడం కోసం ఈ విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ కి సంబంధించి 1933లో ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఏం డిస్కస్ చేశారు, మన వాళ్ళు ఏం చెప్పారు అనేక కొన్ని అంశాలతో కొన్ని శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏం జరుగుతుందంటే జీవో నెంబర్ 26 ప్రకారం ఏంటంటే 1935లో ఆగస్టులో ఈ యొక్క బిల్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే 1930 భారత ప్రభుత్వ చట్టం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1937 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. కేవలం ఈ యొక్క చట్టం అనేది 2 సంవత్సరాలు మాత్రమే అమల్లో ఉందన్నమాట. సో తర్వాత ఏంటంటే అంతకుముందు మనకి 1919 చట్టంలో ఏంటంటే మనకి ప్రియాంబుల్ అనేది మాంటేగ్ చంస్ఫోర్డ్ సంస్కరణ చట్టంలో ప్రియాంబుల్ అనేది ఒక భాగం అని చెప్పి చూసాం కదా. ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఏంటంటే ప్రవేశిక అనేది తీసివేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే భారత రాజ్య కార్యదర్శి ఎవరంటే లార్డ్ డొండాస్ అనమాట. అదేవిధంగా ఈ యొక్క లార్డ్ డొండాస్ ఏంటంటే బ్రిటన్ లో ఉంటాడు. మన ఇండియాలో ఉన్నటువంటి వైస్రాయ్ సహాయంతో మన యొక్క భారతదేశాన్ని అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా అతను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సో అప్పుడు ఏం జరుగుతుందంటే 1858 యాక్ట్ లో 1858 కౌన్సిల్ యాక్ట్ లో మనం ఏం చూసామంటే ఇండియన్ కౌన్సిల్ లో మనకి 15 మెంబర్స్ ఉంటారని చూసాం కదా. బట్ ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే ఈ యొక్క 15 మెంబర్స్ ని 6 మెంబర్స్ కింద రెడ్యూస్ చేయడం జరిగింది. అదే విధంగా ఇంకొక మేజర్ కీ పాయింట్ ఏంటంటే ఇండియాని బర్మా నుంచి సపరేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడు, అదే విధంగా బర్మాకి కూడా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడు. అంటే ఈ యొక్క 2 దేశాల కింద డివైడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి దేశానికి కూడా ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడని చెప్పడం జరిగింది. బట్ ఈ 2 దేశాలు కూడా మనకి లార్డ్ డొండాసే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కింద యాక్ట్ చేయడం జరిగింది అనమాట. అదే విధంగా ఇంకోటి ఏంటంటే మనకి అంతకుముందు యాక్చువల్ మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఈ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వైస్రాయ్కి 1861 యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆర్డినెన్సెస్ అనేవి జారీ చేయడానికి అతనికి ఒక అధికారం అనేది కల్పించడం జరిగింది. అంటే అత్యవసర పరిస్థితుల్లో ఈ యొక్క వైస్రాయ్ ఆర్డినెన్స్ అనేవి జారీ చేయడం జరిగిందని చెప్పి మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏంటంటే 6 మెంబర్స్ ఉంటారని చూసాం కదా. ఈ యొక్క 6 మెంబర్స్ లో ఏంటంటే 3 భారతీయులు ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ యాక్ట్ ఏవైతే డిస్కస్ చేసామో అదే యాజ్ టీజ్ కి 1935 యాక్ట్ లో అగైన్ కంటిన్యూ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఎటువంటి మార్పులు తీసుకురావడం జరగలేదు అనమాట. ఇంకొకటి ఏంటంటే మేజర్ చేంజ్ ఎక్కడ చేశారంటే ఈ యొక్క కేంద్ర శాసనసభ ఏదైతే ఉందో ఈ యొక్క కేంద్ర శాసనసభలో ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ మనం చూసాం లోయర్ హౌస్ అదే విధంగా హైయర్ హౌస్ అంటే అప్పర్ హౌస్ కింద డివైడ్ చేయడం జరిగింది. అంటే లోయర్ హౌస్ లో ఏంటంటే ఈనాడు ఉన్నటువంటి లోక్సభ ఏదైతే ఉందో ఆ యొక్క లోక్సభని లోయర్ హౌస్ కింద పేర్కొనడం జరిగింది. అదే విధంగా రాజ్యసభని ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ దీన్ని ఏంటంటారంటే రాజ్యసభ కింద మనం చెప్పడం జరిగింది అనమాట. సో అంతకు ముందు 1919 యాక్ట్ లో ఏంటంటే మాంటేగ్ చంస్ఫోర్డ్ సంస్కరణ చట్టంలో ఏంటంటే ఈ యొక్క లోయర్ హౌస్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే 145 మెంబర్స్ ఉండేవాళ్ళు. అదేవిధంగా రాజ్యసభలో మనకి 60 మెంబర్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క లోక్సభలో అగైన్ ఏంటంటే ఎలక్టెడ్ మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో కూడా ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. అగైన్ ఈ యొక్క నామినేటెడ్ మెంబర్స్ లో అఫీషియల్ మెంబర్స్ ఉంటారు, అదేవిధంగా నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. సో ఈ విధంగా ఈ యొక్క 1919 యాక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క యాక్ట్ లో ఈ విధంగా
విధంగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన చట్టంలో ఉందన్నమాట. సో ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టంలో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ లోక్సభ అదేవిధంగా రాజ్యసభ కింద ఉన్నటువంటి యొక్క ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు అదేవిధంగా నామినేట్ చేయబడినటువంటి సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచే వచ్చేవాళ్ళు అనమాట. అంటే 1919 ప్రవేశపెట్టిన చట్టంలో ఏంటంటే ఇక్కడ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్టెడ్ అయిన వాళ్ళు కానీ లేదా నామినేటెడ్ అయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి మాత్రమే వచ్చేవాళ్ళు అనమాట. అంటే స్వతంత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మన భారతదేశంలో కొన్ని స్వతంత్ర రాజ్యాలు అదేవిధంగా స్వదేశీ సంస్థానాలు ఉండేవి కాబట్టి ఈ యొక్క స్వతంత్ర రాజ్యాలకు వాళ్ళు ప్రాముఖ్యం అనేది ఇవ్వలేదన్నమాట ఆ చట్టంలో. కానీ ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఏంటంటే ఇక స్వతంత్ర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం అనేది ఈ యొక్క కేంద్ర శాసనసభలో వాళ్ళు కల్పించడం జరిగింది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇంకోటి ఏంటంటే అదే విధంగా తర్వాత ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అంతకుముందు మనం ఏం చూసుకున్నాం ఇక్కడ లోయర్ హౌస్ ని చూసాం కదా, ఆ లోయర్ హౌస్ ని వీళ్ళు ఏం చేశారంటే ఫెడరల్ అసెంబ్లీ కింద పేరు అనేది మార్చడం జరిగింది. అదే విధంగా అప్పర్ హౌస్ యాస్టీస్ గా రాజ్యసభగానే ఉంది. అదే విధంగా అంతకుముందు మనం చూసినట్లయితే లోయర్ హౌస్ లో సభ్యుల సంఖ్య అనేది 145 మెంబర్స్ ఉండేవాళ్ళు. అంటే 145 మెంబర్స్ అనేవాళ్ళు లోక్సభలో సభ్యుల కింద ఉండేవాళ్ళు. ఇక్కడ ఏం చేశారంటే ఆ నెంబర్ ని 375కి పెంచడం జరిగింది. అదే విధంగా రాజ్యసభలో అంతకుముందు మనకి ఎంతమంది మెంబర్స్ ఉండేవాళ్ళు, కేవలం 60 మంది మాత్రమే ఉండేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే రాజ్యసభలో ఆ యొక్క నెంబర్ ని 260కి పెంచడం జరిగింది. అదే విధంగా ఇక్కడ లోయర్ హౌస్ ఏదైతే ఉందో ఈ యొక్క లోయర్ హౌస్ ని ఏం చేశారంటే అగైన్ మళ్ళీ 2 టైప్స్ కింద వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఎవరైతే స్వదేశీ సంస్థానాలు ఉన్నారో ఆ యొక్క స్వదేశీ సంస్థానాల యొక్క ప్రతినిధులను కూడా ఈ యొక్క కేంద్ర శాసనసభలో భాగం చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే సైమన్ కమిషన్ లో ఏ విధంగానైతే ఫెడరల్ వ్యవస్థ మేము కల్పిస్తామని చెప్పారో దాన్ని మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా వాళ్ళు అవకాశం అనేది కేంద్ర శాసనసభలో కల్పించడం జరిగింది. అదే విధంగా బ్రిటిష్ ఇండియా కూడా సో రాజ్యసభను కూడా అగైన్ ఏ విధంగా డివైడ్ చేశారంటే వాళ్ళు ప్రిన్స్లీ స్టేట్స్ అదే విధంగా బ్రిటిష్ ఇండియా కింద డివైడ్ చేయడం జరిగింది. సో ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్వదేశీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏంటంటే ఒక 125 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అదే విధంగా బ్రిటిష్ ఇండియా నుంచి 250 మందిని. ఈ యొక్క లోయర్ హౌస్ ఏదైతే ఉందో ఈ యొక్క లోయర్ హౌస్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి అనమాట. అదే విధంగా ఈ యొక్క రాజ్యసభ ఏదైతే ఉందో ఈ యొక్క రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి 104 మంది అదే విధంగా బ్రిటిష్ ఇండియా నుంచి 156 మంది సభ్యుల్ని ఈ యొక్క రాజ్యసభలో డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక సీన్ రివర్స్ లో ఉంటుంది అనమాట. రాజ్యసభలో ఏమో మనకి ప్రజెంట్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది, లోక్సభలోనూ డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది. కానీ ఇక 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏం చేశారంటే ఇక రాజ్యసభలో డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇక లోయర్ హౌస్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే పరోక్ష పద్ధతి ఎన్నిక ద్వారా ఈ యొక్క సభ్యుల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ యొక్క స్వదేశీ సంస్థలు లేదా రాష్ట్రాలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రాలు అనేవి ఫెడరేషన్ లో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెడరేషన్ లో జాయిన్ అవడం అనేది వాళ్ళ ఇష్టం అనమాట. అంటే వాళ్ళ ఇష్టం అయితే కనుక ఇక ఫెడరేషన్ లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట అని చెప్పి వాళ్ళు ఈ చట్టం ద్వారా కూడా చెప్పడం జరిగింది అనమాట. అదే విధంగా కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది ఈ యొక్క చట్టం ద్వారా మరీ ఎక్కువగా పెంచడం జరిగింది. అంతకు ముందు ఏంటంటే ఆంగ్లో ఇండియన్స్ అదే విధంగా క్రిస్టియన్స్ కి మాత్రమే ఈ యొక్క మత ప్రాతిపదికన నియోజకవర్గాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఈ యొక్క 1935 చట్టం ప్రకారం ఏంటంటే స్త్రీలకు కూడా ప్రత్యేకమైన నియోజకవర్గాలు అనేవి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్త్రీలకు కూడా నియోజకవర్గాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే వాళ్ళని కూడా డివైడ్ చేద్దాము అని చెప్పి వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా స్త్రీలకు కూడా అనేకమైన నియోజకవర్గాలు వాళ్ళు కేటాయించడం జరిగింది. అదే విధంగా భూస్వాములు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళు కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది కల్పించడం జరిగింది. అదే విధంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో సో అంతకుముందు ఏంటంటే కేవలం ఏంటంటే ఎవరైతే వ్యాపారులు ఉన్నారో బిజినెస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే 1919లో ఓటు వేయడానికి వాళ్ళకి అవకాశం అనేది కల్పించారు. ఇక్కడ ఏంటంటే కార్మికులకి కూడా కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది వాళ్ళు యొక్క 1930 చట్టం ద్వారా కల్పించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కేంద్రంలో ఏంటంటే వాళ్ళు ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. అంటే అంతకు ముందు ఏంటంటే కేంద్రంలో మనకి ద్వంద్వ ప్రభుత్వం ఉండేది కాదు. ఇక 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏంటంటే మనకి ఈ యొక్క కేంద్రంలో ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్రంలో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీని మీద అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర జాబితాలో ఉండే అధికారం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అదే విధంగా ప్రావిన్షియల్ లెవెల్లో అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అధికారం అనేది ఇక రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే వాళ్ళు అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు అదేవిధంగా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద అధికారం అనేది ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర జాబితాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే విధంగా ఇక్కడ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారం ఉంటుంది. సో అలా కాకుండా
ఏవైతే ఇక్కడ కేంద్రాల్లో అదేవిధంగా రాష్ట్రాల్లో జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద అధికారం అనేది దాన్ని సపరేట్ చేసి ఉమ్మడి జాబితా కింద దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా కేంద్ర జాబితా, సో దీని ఏంటంటే ఫెడరల్ సబ్జెక్ట్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే 59 సబ్జెక్ట్స్ అనమాట. అంటే 59 అంశాల మీద ఈ యొక్క కేంద్ర జాబితా పరిధిలోకి అంశాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర జాబితా పరిధిలోకి ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రావిన్సెస్ పరిధిలోకి 54 అంశాలు చేర్చడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి జాబితాలోకి 36 అంశాలని చేర్చడం జరిగింది అనమాట. అంటే కేంద్ర జాబితాలో కొన్ని అంశాలు ఉంటాయి, అదేవిధంగా రాష్ట్ర జాబితాలో కొన్ని అంశాలు ఉంటాయి. ఉమ్మడి జాబితాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఉమ్మడిగా కొన్ని ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ తీసుకున్నట్టయితే కనుక కొన్ని స్టేట్ లెవెల్ రోడ్స్ ఉంటాయి, అదేవిధంగా సెంట్రల్ లెవెల్ రోడ్స్ అనేవి ఉంటాయి. అంటే నేషనల్ హైవేస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటంటే కొంత భూభాగం అనేవి రాష్ట్రాల్లో కూడా ప్రయాణిస్తాయి. కాబట్టి ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి అంటే కేంద్రానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు కానీ అదేవిధంగా రహదారులు కానీ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఉమ్మడి జాబితా అనేది 36 అంశాల కింద కల్పించడం జరిగింది. సో అలా కాకుండా ఇంకా ఏమైనా సరే అంశాలు అనేవి మిగిలిపోయినట్లయితే అంటే కేంద్ర జాబితా కాకుండా రాష్ట్ర జాబితా కాకుండా ఉమ్మడి జాబితా కాకుండా ఇంకేమైనా అంశాలు కనుక మిగిలిపోతే కనుక దాన్ని రెసిడ్యువల్ అంటారు. అంటే మిగిలిపోయినటువంటి ఈ విధంగా మిగిలిపోయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిపోయినటువంటి అంశాల మీద అధికారం అనేది ఎవరు కల్పించడం జరిగింది, అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరైతే ఉన్నాడో ఆ వైస్రాయ్కి అధికారం అనేది కల్పించడం జరిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేంద్ర జాబితాను వాళ్ళు ఏ విధంగా డివైడ్ చేశారంటే ట్రాన్స్ఫర్ జాబితా, రిజర్వ్డ్ జాబితా. సో ఆల్రెడీ మనం రాష్ట్ర జాబితాలో వాళ్ళు ఏం చేశారు, ప్రావిన్షియల్ లెవెల్లో వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ఫర్ జాబితా, రిజర్వ్డ్ జాబితా కింద ఆల్రెడీ వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్రాన్స్ఫర్ జాబితాలో అధికారం అనేది ఎవరికి ఉంటుందంటే గవర్నర్ జనరల్ అదేవిధంగా ఇండియన్ మినిస్టర్స్ కి అధికారం ఉంటుంది. అదేవిధంగా రిజర్వ్డ్ జాబితా ఏదైతే ఉందో రిజర్వ్డ్ జాబితాలో చట్టాలు చేసే అధికారం కానీ రిజర్వ్డ్ జాబితాలో ఉన్నటువంటి అంశాలని సవరించే అధికారం కానీ ఎవరికి ఉంటుందంటే గవర్నర్ జనరల్ కి అదేవిధంగా అతనికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి అధికారం ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ ఏ విధంగా అయితే మనకి ప్రొవిన్షియల్ లెవెల్లో ట్రాన్స్ఫర్ జాబితా అదేవిధంగా రిజర్వ్డ్ జాబితా అని చెప్పి ఉందో అదే విధంగా ఇక్కడ మనకి కేంద్ర జాబితాలో కూడా ట్రాన్స్ఫర్ జాబితా అదేవిధంగా రిజర్వ్డ్ జాబితా కింద వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే రాష్ట్రాలలో ఏ విధంగా అయితే ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేశారో అదే విధంగా కేంద్ర ప్రభుత్వాలు ఏంటంటే ఆ రద్దు చేసినటువంటి రాష్ట్రాల్లో రద్దు చేసినటువంటి ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని వీళ్ళు కేంద్ర ప్రభుత్వ విధానాల్లో ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో అంటే ఈ విధంగా సైమన్ కోరిక మేరకు వాళ్ళు ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ట్రాన్స్ఫర్ జాబితాలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే కేవలం భారతీయ మంత్రులు మాత్రమే అధికారం ఉంటుందంటే ప్రాముఖ్యం లేనివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా మన భారతీయ మంత్రులకి కట్టబెట్టడం జరిగింది. బాగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రిజర్వ్డ్ జాబితాలో వాళ్ళు చేర్చడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రాల్లో వాళ్ళు ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసామని చూసాం కదా, అసలు రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేయడం ఏంటంటే ప్రావిన్షియల్ లెవెల్ ఏవైతే ట్రాన్స్ఫర్డ్ జాబితా అదేవిధంగా రిజర్వ్డ్ జాబితా ఉన్నాయో ఇక ట్రాన్స్ఫర్డ్ జాబితాలో అధికారం ఎవరికి ఉంటుంది, గవర్నర్ జనరల్కి అదేవిధంగా మన ఇండియన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారం ఉంటుందని చెప్పి మనం ఆల్రెడీ 1919 చట్టంలో చూసాం కదా. సో అగైన్ ఇక్కడ ఏంటంటే రిజర్వ్డ్ జాబితా ఏదైతే ఉందో ఇక రిజర్వ్డ్ జాబితాలో ఏంటంటే గవర్నర్ జనరల్కి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఈ యొక్క రిజర్వ్డ్ జాబితాలో చట్టాలు చేసే అధికారం ఉంటుంది చూసాం కదా. సో ఈ మొత్తాన్ని ఏం చేశారంటే ఇక 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రద్దు చేయడం జరిగింది. సో రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్డ్ జాబితా కానీ లేదా రిజర్వ్డ్ జాబితా కానీ మొత్తం రద్దు చేసి ఈ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ప్రావిన్షియల్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి పూర్తిగా అధికారం ఎవరు కల్పించడం జరిగిందంటే భారతీయ మంత్రులకి, అంటే మన ఇండియన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పూర్తిగా అధికారం అనేది కల్పించడం జరిగింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేది ఇన్వాల్వ్ అవడానికి వీల్లేదు. అంటే ఈ యొక్క ప్రావిన్షియల్ లెవెల్లో భారతీయ మంత్రులు తీసుకున్నటువంటి డెసిషన్స్ కానీ లేదా భారతీయ మంత్రులు ప్రవేశపెట్టిన విధానాలని కూడా క్వశ్చన్ చేయడానికి యొక్క కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రావిన్సెస్ అనేవి 9 నుంచి 11 ప్లేసెస్ కి వాళ్ళు పెంచడం జరిగింది. అదేవిధంగా బీహార్ నుంచి ఒరిస్సా ప్రావిన్స్ వాళ్ళు సపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాంబే ప్రావిన్స్ నుంచి సింధు ప్రావిన్స్ వాళ్ళు సపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏవైతే 11 రాష్ట్రాల బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఈ యొక్క 11 బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏంటంటే 6 రాష్ట్రాలు ఎందు వాళ్ళు ద్విసభా విధానాన్ని అగైన్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇదనమాట యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అదేవిధంగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే భారత్ నుంచి బర్మా అదేవిధంగా బీహార్ను వేరు చేస్తారనమాట వీళ్ళు. అదేవిధంగా ఫెడరల్ గవర్నమెంట్ ను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫెడరల్ గవర్నమెంట్ తో పాటు ఏంటంటే ఒక ఫెడరల్ కోర్టుని
ఫెడరల్ కోర్ట్ అంటే ఏంటంటే సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో ప్రజెంట్ సుప్రీం కోర్ట్ని ఆ ఫెడరల్ కోర్ట్ కింద వాళ్ళు 1930 ఢిల్లీలో ఈ యొక్క ఫెడరల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఫెడరల్ కోర్టులో ఏంటంటే ఒక చీఫ్ జస్టిస్ తో పాటు 6 జడ్జెస్ అనేవాళ్ళు ఉంటారన్నమాట. అంటే ఇది అత్యున్నత న్యాయస్థానం ఏమీ కాదు. సో ప్రజెంట్ ఏంటంటే మన ఇండియాలో సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఫైనల్ అనమాట. ఇంకా మనం దానికి అబ్జెక్ట్ చేయడానికి మనకి అవకాశం అనేది లేదనమాట. కానీ అప్పుడు ప్రవేశపెట్టిన ఫెడరల్ కోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫెడరల్ కోర్ట్ అనేది అత్యున్నత న్యాయస్థానం కాదనమాట. కారణం ఏంటంటే ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్ లోని ప్రివ్యూ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని 1935 అంటే భారతదేశంలో విత్తపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించడం కోసం ద్రవ్య విధానాన్ని క్రమబద్ధీకరించడం కోసం వాళ్ళు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం వాళ్ళు ఆర్బీఐని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ వాళ్ళు ఏర్పాటు చేద్దామని చూసారు. అంటే అఖిల భారత సమాఖ్య అంటే యొక్క స్వదేశీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫెడరల్ తో అంటే కేంద్రంతో కలవచ్చు అని చెప్పి వాళ్ళు ఈ అఖిల భారత సమాఖ్యని ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి స్వదేశీ సంస్థల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపలేదు అనమాట. అదేవిధంగా ఆ ఓటింగ్ కెపాసిటీ అనేది పెరిగింది అనమాట. అంటే ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది అనమాట. అంతకుముందు ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ మనకి కేవలం 1% మాత్రమే ఉండేది. ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎప్పుడైతే అనేక మందికి ఓటు కల్పించడం జరిగింది ఇక్కడ ఏంటంటే దాదాపుగా 10% అంటే 3 కోట్ల మందికి ఓటు వేసే అవకాశం అనేది లభించింది అనమాట. అదేవిధంగా మహిళలకు కూడా ఓటు వేసే అవకాశం అనేది లభించింది అనమాట. భారత రాజ్యాన్ని ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఇండియన్ క్యాపిటల్ ని భారత రాజధానిని ఢిల్లీ నుంచి న్యూఢిల్లీకి మార్చారనమాట. అదేవిధంగా ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే ఇది 321 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారో దీంట్లో ఏంటంటే 321 సెక్షన్స్ ఉన్నాయి అనమాట. అదేవిధంగా 10 షెడ్యూల్స్ అనేవి ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉండడం జరిగింది అనమాట. అంటే ఇన్ని షెడ్యూల్స్ అదేవిధంగా ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మన ప్రజెంట్ ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాదాపుగా 70% అంశాలు అనేవి యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం తీసుకోవడం జరిగింది అనమాట. అందువల్ల మనం భారత రాజ్యాంగానికి మాతృక లేదా భారత రాజ్యాంగానికి జెరాక్స్ కాపీగా మనం ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టం 1930 చట్టం ప్రకారం మనం పేర్కొనడం జరుగుతుంది అనమాట. సో ఇది యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం గురించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియో సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.